కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల యొక్క గ్రహ ఫలాలు ఈ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం చక్కగా అనుకూలమైన యొక్క ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని పనులను అనుకున్నటువంటి సమయానికంటే ముందే పూర్తి చేస్తారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. అప్పుల బాధలు ఏమైనా ఉంటే అవి తిరిగిపోయే అవకాశం ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలను కూడా పొందబోతున్నారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఇష్టదేవత కులదేవత ఆరాధనతో పాటు గణపతిని ఆరాధన చేయండి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారు పోయిన వారం కంటే చక్కటి మెరుగైనటువంటి యొక్క ఫలితాలను ఈ వారం పొందబోతున్నారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు అనేది కనిపిస్తుంది. న్యాయవాద వైద్య తదితర ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. అయితే పనిలో నిబద్ధత, చక్కటి ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వాహనాల మూలకంగా ఖర్చులు అనేవి ఉంటాయి. స్నేహితులతో విభేదాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. వారాంతంలో ఒక సమస్య నుంచి మీరు బయటపడతారు. పెద్దల సలహాలు పాటించడం అనేది అవసరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి, లేకపోతే వాయిదా వేసుకోండి. మరింత శుభ ఫలితాల కోసం మరియు తప్పనిసరిగా శివాలయ సందర్శన, శివాభిషేకము లేదా శివస్తోత్ర పారాయణం చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రారంభించిన పనులన్నీ మాత్రం సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. రాబడి పెరుగుతుంది. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వారాంతంలో మీరు తప్పనిసరిగా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. నిర్మాణ రంగంలో ఉన్న వారికి మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఆలయాలను దర్శించడము లేదా స్తోత్రాలను పారాయణం చేసుకోవడం అనేది చేయండి. కర్కాటక రాశి. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న స్థాయిలో పనులన్నీ పూర్తి చేస్తారు. పలుకుబడితో చక్కగా ముందుకు పోతారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా సంతోషకరమైన వాతావరణంలో ఈ వారం అంతా గడిచిపోతుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో బంధువులతో చక్కగా సఖ్యత సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఆర్థికంగా మాత్రం కొంత మిశ్రమమైన వాతావరణం కనిపిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. వివాదాలకు మాత్రం దూరంగా ఉండడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. పాత బాకీలు ఏమైనా ఉంటే నిదానంగా వసూలవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని కానీ నరసింహస్వామి దేవాలయాన్ని కానీ సందర్శించే మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం తలబెట్టినటువంటి పనులన్నీ కానీ కార్యక్రమాలు కానీ చక్కగా పూర్తి చేసుకుంటారు సకాలంలో. నలుగురిలో చక్కటి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఈ వారం పాత బాకీలు అనేవి మీకు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంయమనంతో పనులు చేయడం అనేది చాలా అవసరం. రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం కాలం గడుపుతారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్నేహం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశం కనిపిస్తుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులను మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దుర్గాదేవి స్తోత్రం కానీ దుర్గాదేవి ఆరాధన కానీ చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆదాయం అనేది ఈ వారంలో క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి.
బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులు అన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమ అధికమైనప్పటికీ కూడా చేపట్టినటువంటి ఒక పనులన్నీ మీరు పూర్తి చేస్తారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. సంయమనంతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం లేదా పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. స్నేహితులతో కొంతమేరకు విభేదాలు వచ్చేటువంటి సూచన ఉంది, జాగ్రత్త. వారాంతంలో శుభవార్త వింటారు తప్పకుండా. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, ఎర్రటి కుంకుమని ధారణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. తులా రాశి. ఈ యొక్క రాశి వారికి ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. తలబెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణం చేపడతారు. కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి. ఉద్యోగస్తులకు మాత్రం పని భారం పెరిగే అవకాశం ఉంది. తోటి వారితో కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు, జాగ్రత్త. ఆత్మీయులతో మీరు పనులను పూర్తి చేసుకుంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా గురు సంబంధ ఆరాధన లేదా పేదలకు అన్నదానం చేయండి, చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. మీకు రావాల్సినటువంటి యొక్క పాత బాకీలు కానీ ధనం ఏదైనా ఉంటే తప్పకుండా వసూలవుతుంది. ఆ ప్రయత్నాలు చేయండి. సాంస్కృతిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. పనులు మాత్రం కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే మీ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆస్తి తగాదాలు కొంతమేరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు వారి సిబ్బంది ద్వారా చక్కటి సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మీరు మనసు పెడతారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారి ఆరాధన, లలిత అష్టోత్తరం కానీ లలిత సహస్రనామం కానీ పారాయణం చేయండి, చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా కళాకారులకు చక్కటి కాలం. పెద్దల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. రావాల్సిన ధనం మీకు సకాలంలో చేతికందుతుంది. సంతృప్తికరంగా ఉంటుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు మాత్రం కొంత కష్టపడాల్సిన వారం ఈ వారం. ఉద్యోగస్తులు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ రాజకీయ పనులలో జాప్యం కలుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో కావాల్సినటువంటి కొత్త వస్తువులు ఈ వారం కొంటారు. బంధుమిత్రులతో మాత్రం అభిప్రాయ భేదాలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ఓం నమో నారాయణ అనే నామాన్ని కానీ మీరు నిరంతరం మనసులో జపిస్తూ ఉండండి, శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. పదోన్నతి కారణంగా స్థానచలనం అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ పనుల వల్ల మీకు కొంత లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రాదుల రాకతో ఇల్లు కలకల్లాడుతుంది. సందడి వాతావరణం. ఖర్చులు పెరగవచ్చు. అదేవిధంగా భూమి కొనుగోలు అనేది చేసే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్లాన్ చేయడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంది. ఆదాయంలో కొంత అప్ అండ్ డౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం కొంత మందకొడిగా ఉంటుంది, జాగ్రత్త. మరింత శుభ ఫలితాల కోసం ముఖ్యంగా ప్రతిరోజు సూర్యోదయం సమయంలో మీరు సూర్య నమస్కారాలు కానీ, సూర్యునికి అర్ఘ్యప్రదానం కానీ చేయండి, చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టాలకి తగ్గ ప్రతిఫలం మాత్రం తప్పకుండా ఈ వారం వస్తుంది.
మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా హేరంబ గణపతిని కానీ గణపతిని గరికతో పూజ కానీ చేస్తే చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. మీన రాశి, ఈ రాశి వారికి ముఖ్యంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈ వారం చేపట్టే అవకాశం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలతో పనులలో ఆలస్యం పెరుగుతుంది, జాగ్రత్త. భక్తి ఆధ్యాత్మిక చింతన అనేది మీలో పెరుగుతుంది. ఇంట్లో చక్కటి అనుకూలమైన వాతావరణం. వ్యాపార విస్తరణపై మీరు శ్రద్ధ పెడతారు. నూతన వస్తువులని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. కోర్టు కేసు విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. రాజకీయ ప్రభుత్వ పనులలో అనుకూలమైన ఫలితాలు మీరు సాధిస్తారు. శుభకార్యం కారణంగా మీ యొక్క ఖర్చు అనేది కొంతమేరకు పెరుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా రామస్తోత్రాన్ని కానీ రామరక్షా స్తోత్రాన్ని కానీ రామనామాన్ని కానీ జపిస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.